హాయ్, వాట్స్ యూర్ నేమ్? హాయ్, ఐమ్ ప్రణీత. ప్రణీత, ఏ ఇయర్ చదువుతున్నావు? థర్డ్ ఇయర్ చదువుతున్నా సిఎస్సి. సో నీకు ఎందుకు అసలు సెలెక్ట్ చేసుకున్నావు ఈ కాలేజ్ని? బేసిక్లీ కాలేజ్లో స్టడీయే కాకుండా మిగతా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఇంటర్ నుంచి బయటకు వస్తున్న తర్వాత ఒక స్టూడెంట్కి అన్నీ ఇన్వాల్వ్ ఉండాలి కాబట్టి ఈ కాలేజ్లో స్టడీతో పాటు మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చాలా ఎక్కువ జరుగుతాయి. ఈవెంట్స్ కానీ, స్టూడెంట్స్ ఎంజాయ్ కానీ, మెమరీస్ కానీ, ఎవ్రీథింగ్. సో కొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పి ఈ కాలేజ్. యా, నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజ్ అనగానే ఒక టైప్ ఆఫ్ భయం తోటి అలా వస్తుంటారు. సో ఇక్కడ ఎలా అనిపించింది అసలు రాగానే నీకు? ఫస్ట్ రాగానే సేమ్ భయంతోనే అలా వచ్చాము. దాని తర్వాత మా ఫ్యాకల్టీ కానీ ఆర్ఎల్స్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ చాలా హెల్ప్ చేశారు. సో మాట్లాడడానికి, సో స్టేజ్ ఫియర్ అన్ని పోగొట్టారు, అన్నిట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేయించారు. ప్రతి ఈవెంట్కి ప్రతి క్లాస్లో నుంచి అందరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పారు. సో సో ఎంకరేజ్ చేస్తారన్నమాట బాగా. సో స్టడీస్ విషయానికి వస్తే ఎలా ఉంది? సో నువ్వు అనుకున్న నువ్వు సాటిస్ఫైడా? సో ఇంకా ఈవెంట్స్ గురించి కూడా, అంటే ఇక్కడ అసలు ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు? కల్చరల్ ఈవెంట్స్లో మాకు మెయిన్గా 3 ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి బతుకమ్మ, ఇంకొకటి సంక్రాంతి ఈవెంట్, ఇంకొకటి మెయిన్ ఆక్విల్లా. ఆక్విల్లా అనేది మళ్ళీ 4 days ఈవెంట్. ఫస్ట్ బతుకమ్మ ఈవెంట్ అని వచ్చేసంటే మేము బతుకమ్మ తయారు చేసి బతుకమ్మ ఆడి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సెకండ్ ఇది సంక్రాంతి ఈవెంట్, అది ఉమంగ్ అని అంటారు. దానికి మేము బ్యాండ్ బయట నుంచి కేరళ బ్యాండ్ కానీ, మహారాష్ట్ర బ్యాండ్ కానీ ఇలాంటి బ్యాండ్ తీసుకొస్తారు. ఇంకా బైక్ ర్యాలీ ఉంటుంది, డాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం. సో మన తెలుగు నేటివిటీ వచ్చేలాగా అలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా నువ్వు ఎవరన్నా నీ స్టూడెంట్స్, జూనియర్స్కి రిఫర్ చేయాలనుకుంటే మీ కాలేజ్ గురించి ఏం చెప్తావు? ఏం స్టడీస్తో పాటు మొత్తం లైఫ్నే నేర్చుకోవచ్చు చెప్పాలంటే. సో కాలేజ్ అంటే అదే కదా, వరల్డ్ అంతా ఇక్కడే కాలేజ్లోనే, బయట ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే నేర్చుకుంటాం అంటారు. సో అదంతా ఇక్కడ మనకి వచ్చేస్తుంది అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.